ఫ్రెండ్స్, భారతీయ రైల్వేస్ తీసుకున్న నిర్ణయం వలన ఫ్రాన్స్, జపాన్ ఇంకా జర్మనీ దేశాలను అయోమయంలో పెట్టేసింది. ఫ్రెండ్స్, అసలు సంగతి ఏంటి అంటే రైల్వేస్ కోసం వాడే పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ ఇంకా పార్ట్స్ బయట దేశాల నుంచి దిగుమతి అవుతుండే. అయితే ఇటీవల వచ్చిన వార్త ప్రకారం ఆర్వీఎన్ఎల్, రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ మరియు బిహెచ్ఈఎల్, భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ తోటి చేసుకున్న మెమోరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ప్రకారం రైల్వేస్ కోసం వాడే పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ మరియు పార్ట్స్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ మరియు సప్లైని బిహెచ్ఎల్కి ఇవ్వడం జరిగింది. వాస్తవానికి బిహెచ్ఎల్ ఇంతకు ముందు నుంచే రైల్వేస్కి వాడే ఎక్విప్మెంట్సే కానీ లేదా పార్ట్సే కానీ 30% వరకు సప్లై చేస్తుండే. ఇప్పుడు ఈ మెమోరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ తర్వాత 50% వరకు సప్లై చేయవచ్చు. ఎందుకంటే ఫ్రెండ్స్, మన భారతదేశం ప్రతి సంవత్సరం రైల్వేస్కి వాడే ఈ కోట్ల రూపాయల ఎక్విప్మెంట్స్ మరియు పార్ట్స్ బయట దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుండే. అయితే ఫ్రెండ్స్, బిహెచ్ఎల్ మన భారతదేశానికి చాలా అండగా నుంచుంది అనే దానిలో ఎటువంటి సందేహం లేదు. అది రైల్వేస్ ఒక లోకోమోటివ్స్ డిజైనే కానీ లేదా లోకోమోటివ్స్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్లోనే కానీ ట్రాక్షన్ మోటార్స్, ర్యాక్ అప్గ్రేడేషన్ లేదా ట్రాన్స్ఫార్మర్స్ ఇలాంటివి ఎన్నో బిహెచ్ఎల్ నుండి రైల్వేస్కి సప్లై చేయడం జరుగుతుండే. ఫ్రెండ్స్, బిహెచ్ఎల్ ఆల్రెడీ రైల్వేస్లో పవర్ జనరేషన్, ఇంజనీరింగ్ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకా ఎన్నో రంగాల్లో ఒక కీలకమైన పాత్ర పోషించింది అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఫ్రెండ్స్, ఇటీవలనే న్యూ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఒక ట్రైన్ సెట్ ఆర్డర్ చైనాలో ఒక కంపెనీకి ఇవ్వడం జరిగింది. వాస్తవానికి ఈ ఆర్డర్ యుక్రెయిన్లో ఒక కంపెనీకి ఇవ్వడం జరిగింది. కానీ యుక్రెయిన్ ఇంకా రష్యా మధ్యలో వార్ కారణంగా ఈ ఆర్డర్ చైనాకి వెళ్ళిపోయింది. భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోకుండా మన స్వదేశీ కంపెనీలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఫ్రెండ్స్, మరి ఈ నిర్ణయం పట్ల మీ కామెంట్స్ ఏంటి తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. జై హింద్.